నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో తల్లికి వందనంకు సంబంధించి వచ్చిన రిమార్క్స్ ఆధారంగా వాటికి సొల్యూషన్స్ ఏంటి, దానికి గవర్నమెంట్ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటి అనేది మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ తెలుసు, ఇప్పటికే ప్రభుత్వము 2 సార్లు తల్లికి వందనంకు సంబంధించి డబ్బులు అనేది తల్లుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది. కానీ ఇప్పటికీ కొంతమందికి డబ్బులు అనేది పడలేదు. దీంట్లో కొంతమందికి ఫస్ట్ వచ్చిన రిమార్క్స్ ఏంటంటే, సరైన ఆదాయ ధృవీకరణ లేనందువలన. అంటే దీని అర్థం ఏమిటంటే, హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అంతా కరెక్ట్గా ఉంటుంది, కానీ రేషన్ కార్డులో మదర్ ఆర్ గార్డియన్ లేకపోవడం, లేదా పిల్లవాడు రేషన్ కార్డులో లేకపోవడం వలన ఈ రిమార్క్ అనేది రావడం జరిగింది. లేదా స్కూల్ వాళ్ళు మీరు రేషన్ కార్డు ఎంటర్ చేయకపోవడం వలన కూడా ఈ రిమార్క్ అనేది వచ్చి ఉండడం జరగవచ్చు. కానీ మ్యాక్సిమం ఇప్పుడంతా ఆన్లైన్ కాబట్టి మీ పిల్లవాడు కానీ మదర్ ఆర్ గార్డియన్ కానీ రేషన్ కార్డులో ఎవరో ఒకరు లేనందువలన ఈ రిమార్క్ అనేది రావడం జరిగింది. అలాగే రెండవది, మీకు అన్నీ కరెక్ట్గానే ఉన్నా కానీ లిస్టులో అనేది పేరు రాలేదు. ఇలాంటి వాళ్ళందరికీ మనం ఏం చేసామంటే, ఎలిజిబుల్ బట్ నాట్ ఇన్ బోత్ ఎలిజిబుల్ అండ్ ఇన్ఎలిజిబుల్ లిస్ట్ అని ఒక గ్రీవెన్స్ అనేది రైట్ చేయడం జరిగింది. ఆ గ్రీవెన్స్కి గవర్నమెంట్ వాళ్ళు క్లియర్ చేసి కొన్ని ఎలిజిబుల్ అయిన వాళ్ళని ఎలిజిబుల్ చేయడం జరిగింది, ఇన్ఎలిజిబుల్ వాళ్ళని ఇన్ఎలిజిబుల్ అని పక్కన రిమార్క్స్ ఇవ్వడం జరిగింది. దీంట్లో కొంతమందికి ఏమొచ్చిందంటే, ఎలిజిబుల్ అండ్ టు బీ పెయిడ్ అని ఒకటి, ఎలిజిబుల్ అండ్ పెయిడ్ అని రెండు. ఈ రెండిట్లో ఎలిజిబుల్ అండ్ టు బీ పెయిడ్ అని వచ్చిన రిమార్క్ వాళ్ళకి ఇప్పుడు గవర్నమెంట్ డబ్బులు రిలీజ్ చేసింది కాబట్టి ఇప్పుడు పడవచ్చు, లేదా నెక్స్ట్ అయినా గవర్నమెంట్ ఈ గ్రీవెన్స్ రైజ్ చేసిన వాళ్ళందరికీ సపరేట్గా డబ్బులు వేసినప్పుడైనా వాళ్ళందరికీ డబ్బులు అనేది జమ అవ్వడం జరుగుతుంది. కానీ ఇక్కడ వచ్చిన ఇంకో ప్రాబ్లం ఏంటంటే, ఎలిజిబుల్ అండ్ పెయిడ్ అనే రిమార్క్ వచ్చిన వాళ్ళ సమస్య ఏమిటంటే, ఒక ఇంట్లో 2 పిల్లలు ఉంటారు, ఒక పిల్లవాడికి డబ్బులు పడి ఉంటే మనం ఇంకొక పిల్లవాడికి డబ్బులు పడలేదని గ్రీవెన్స్ రైజ్ చేసి ఉంటాం. కానీ మనము ఎవరికి రైజ్ చేసినా కూడా మదర్ ఆధార్ గార్డియన్ ఆధార్ అనేది అక్కడ ఎంటర్ చేస్తాం కాబట్టి, మరి అది వాళ్ళు ఎలా సాఫ్ట్వేర్ అనేది డిజైన్ చేశారేమో కానీ ఎలిజిబుల్ అండ్ పెయిడ్ అని, అంటే మొదటి పిల్లవాడికి పడ్డ డబ్బుల్ని మనం రెండో పిల్లవాడికి పడలేదని గ్రీవెన్స్ రైజ్ చేసినా కూడా పడినట్లే రిమార్క్ అనేది చూపిస్తుంది. మరి దీని మీద గవర్నమెంట్ ఏమైనా డెసిషన్ తీసుకుంటుందేమో చూడాలి. అలాగే ల్యాండ్ మనకి మాగాని అయితే 3 ఎకరాల లోపు, మెట్ట అయితే 10 ఎకరాల లోపు ఉండొచ్చు, 2 కలిపి 10 ఎకరాల లోపు ఉండాలి. ఇలాంటి వాళ్ళందరికీ కొంతమందికి వేరే వాళ్ళ ల్యాండ్ అనేది లింక్ అవ్వడం జరిగింది, లేదా హౌస్ హోల్డ్లో చాలా సమస్యలు హౌస్ హోల్డ్ డేటాబేస్లో ఉన్నాయి. వేరే వాళ్ళ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో వీళ్ళు యాడ్ అవ్వడము, లేదా వీళ్ళు వేరే వాళ్ళ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో యాడ్ అవ్వడం వల్ల వాళ్ళకి ల్యాండ్ ఉండడం వల్ల ఇలా రిమార్క్ రావడం జరిగింది. అలాగే ఈ మధ్య రీసర్వే జరిగిన విలేజెస్లో జాయింట్ ఎల్పిఎం ఉండడం వల్ల ఆ జాయింట్లో ఒక 5 మంది ఉన్నారనుకోండి, 5 మందికి ఎంత పొలం ఉంటే ప్రతి ఒక్కరికి అంత పొలం ఉన్నట్టు చూపించడం జరుగుతుంది. ఇలా వీటి వల్ల కూడా కొంతమందికి ఈ ల్యాండ్ అనేది ఎక్కువ రావడం జరిగింది. దీనికి సంబంధించి మనం గ్రీవెన్స్ రైజ్ చేయడం జరిగింది. గ్రీవెన్స్ రైజ్ చేశాక అది విఆర్ఓ గారికి వెళ్తుంది. నెక్స్ట్ స్టెప్ డిఏ నుంచి విఆర్ఓకి వెళ్తుంది, విఆర్ఓ నుంచి ఎంఆర్ఓకి వెళ్తుంది. గవర్నమెంట్ ఏం చెప్తుందంటే, మీరు గ్రీవెన్స్ రైజ్ చేశారు, ఓకే, విఆర్ఓ గారు మీకు లేదని ఎంటర్ చేశారు, అలాగే ఎంఆర్ఓ గారు కూడా ఎంటర్ చేశారు, కానీ ల్యాండ్ డేటాబేస్లో అది మారినప్పుడు మాత్రమే వీళ్ళందరూ ఎలిజిబుల్ అవుతారని గవర్నమెంట్ చెప్తుంది. అంటే మనం ఈ గ్రీవెన్స్లో మన సమస్య క్లియర్ అయినప్పటికీ ల్యాండ్ డేటాబేస్, అంటే మనము మీ భూమి వెబ్సైట్లో చెక్ చేసుకుంటాం కదండి, దాంట్లో మారినప్పుడు మాత్రమే వీళ్ళందరినీ ఎలిజిబుల్ చేయడం జరుగుతుందని గవర్నమెంట్ చెప్తుంది. కాబట్టి వీళ్ళకి సంబంధించి గవర్నమెంట్ ఏమన్నా ఆలోచించి వీళ్ళకి ఫేవర్గా ఏమన్నా డెసిషన్ తీసుకుంటుందేమో చూడాలి.
అలాగే నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ, ఇది కూడా 6 నెలలకి యావరేజ్గా 300 యూనిట్లు దాటకూడదు. ఇలాంటి వాళ్ళందరికీ కూడా సేమ్ ఇష్యూ అండి. అన్నోన్ పర్సన్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఆడడం వల్ల వీళ్ళకి సమస్య వచ్చిండొచ్చు కొంతమందికి, అందరికీ కాదు కొంతమందికి. వీళ్ళు ఏం చేయాలంటే ప్రజెంట్ హౌస్ హోల్డ్ డేటాబేస్కి సంబంధించి మనకి ఆప్షన్స్ కొన్ని ఉన్నాయి. అంటే అన్నోన్ పర్సన్ యాడ్ అయినప్పుడు మనం వెళ్ళి మన హౌస్ హోల్డ్ డేటాబేస్లో యాడ్ అయ్యే ఆప్షన్స్ ఉన్నాయి. అవి ఉపయోగించుకొని మనము మన హౌస్ హోల్డ్లో మనం యాడ్ అయిపోవాలి. లేదా మన హౌస్ హోల్డ్లో మనం కరెక్ట్గా ఉన్నప్పటికీ అన్నోన్ పర్సన్స్ మీటర్స్కి మన ఆధార్ నెంబర్ లింక్ అవ్వడం వల్ల కూడా కొంతమందికి కరెంటు యూనిట్లు అనేది చూపించడం జరిగింది. అప్పుడు మనం ఏం చేయాలంటే మనం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పి, ఇలా మీటర్లు నా ఆధార్ నెంబర్కి లింక్ అయ్యాయండి, అవి మావి కాదు అని మనం సరైన ప్రూఫ్ చూపించి మనము ఆ మీటర్లు అనేది తీపిచ్చుకోవాలి. అలాగే వాళ్ళ డేటాబేస్లో అప్డేట్ అవ్వాలి. అప్పుడు మాత్రమే మనకి ఆ మీటర్లు అనేది తొలగిపోయి మనం ఎలిజిబుల్ లిస్టులోకి వస్తామా, మనకి డబ్బులు అనేవి జమ అవ్వడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీ. ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీ ఆర్ యూ హ్యావ్ ఫ్యామిలీ ఇన్కమ్ మోర్ దాన్ 10,000 per month అని రావడం జరిగింది. ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే కేవలం గవర్నమెంట్ ఎంప్లాయీ కాదండి, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో చేస్తున్న వాళ్ళకి కూడా రావడం జరిగింది. వీళ్ళలో కొంతమంది ప్రజెంట్ చేస్తున్నారు, కొంతమంది చేసి మానేశారు. కానీ అలాంటి వాళ్ళది కూడా ఆన్లైన్లో చూపిస్తుండడం వల్ల ఎలిజిబుల్ రావడం జరిగింది. మరి ఈ రిమార్క్ అనేది మనం గ్రీవెన్స్ రైజ్ చేసినప్పటికీ తొలగిపోలేదు. మరి దీనికి సంబంధించి గవర్నమెంట్ డెసిషన్ తీసుకోవాల్సి ఉంది. అలాగే నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్. చాలామంది జీరో రిటర్న్స్ చేశారు. కొంతమంది ట్యాక్స్ కడుతున్నారు, కొంతమంది సమ్ వాళ్ళ రీజన్స్తో జీరో ట్యాక్స్ అనేది ఫైల్ చేయడం జరిగింది. వాళ్ళకి ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ని చూపించడం వల్ల ఈ రిమార్క్ వచ్చి వాళ్ళు ఇనెలిజిబుల్ అవ్వడం జరిగింది. వీళ్ళకి కూడా గ్రీవెన్స్ రైజ్ చేసినప్పటికీ గవర్నమెంట్ ఏం డెసిషన్ తీసుకోలేదు. మరి వీళ్ళది కూడా గవర్నమెంట్ జనాలకు ఫేవర్గా డెసిషన్ తీసుకుంటుందని ఆశిద్దాం. అలాగే ఫోర్ వీలర్ కూడా సేమ్ అండి. మేబీ హౌస్ హోల్డ్లో అన్నోన్ పర్సన్ యాడ్ అవ్వడం, వాళ్ళకి కారు ఉండడం వల్ల మీరు ఎలిజిబుల్ అయ్యి ఉండొచ్చు. అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే మీరు హౌస్ హోల్డ్ డేటాబేస్లో వాళ్ళని తొలగించి మీ ఫ్యామిలీ మెంబర్స్ వరకు మీ హౌస్ హోల్డ్ డేటాబేస్లో ఉండేలాగా చూసుకోవాలి. అప్పుడు మాత్రమే ఆ రిమార్క్ అని పోయి మీరు ఎలిజిబుల్ అవ్వడం జరుగుతుంది. అలాగే 1000 square feet ల్యాండ్ ఇన్ అర్బన్ ఏరియా. ఇది మ్యాక్సిమం ఎవరికి వచ్చి ఉండదండి. ఒకవేళ వచ్చింటే నీకు నిజంగా భూమి అనేది లేకుంటే మనం మున్సిపాలిటీకి వెళ్ళి అక్కడ ఈ సమస్యను అనేది క్లియర్ చేసుకోవచ్చు. అలాగే ఇంకోటి, మనము గ్రీవెన్స్ రైజ్ చేశాక ఒక రీజన్ వచ్చిందండి, నాటిన తల్లికి వందనం డేటా అంటే అసలు ఆ పిల్లవాడు తల్లికి వందనంకు సంబంధించిన డేటాబేస్లో లేడు, అతన్ని ఎంటర్ చేయలేదు. సో వీళ్ళందరికీ గవర్నమెంట్ చెప్పేది ఏంటంటే ఈ ఇయర్ వీళ్ళకి డబ్బులు రావు, వీళ్ళందరికీ నెక్స్ట్ ఇయర్ మాత్రమే డబ్బులు వస్తాయి, ఈ ఇయర్ అయితే డబ్బులు రావు. మీరు ఏదేదో యూట్యూబ్ ఛానల్ వాళ్ళు అది ఇది అని చెప్తుంటారండి, అవి ఏమి నమ్మొద్దు. నేను చెప్పేది గవర్నమెంట్ ఇచ్చిన క్లారిఫికేషన్ మాత్రమే నేను చెప్పడం జరుగుతుంది. వీరందరికీ కూడా ఈ ఇయర్ అనేది డబ్బులు పడవు, నెక్స్ట్ ఇయర్ మాత్రమే వీళ్ళకి డబ్బులు పడతాయి. కాబట్టి మీరు హోప్స్ ఏం పెట్టుకోవద్దు, వీళ్ళు చెప్పేది నమ్మొద్దు. ఇది అఫీషియల్ ఇన్ఫర్మేషన్. అలాగే ఇంకోటి మెయిన్, ఆర్టీఈ రైట్ టు ఎడ్యుకేషన్ ద్వారా చాలామంది అడ్మిషన్స్ తీసుకోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ పేమెంట్ హోల్డ్ పెట్టడం జరిగింది. వీరందరికీ గ్రీవెన్స్ రైజ్ చేయడం జరిగింది. గ్రీవెన్స్ రైజ్ చేసినప్పుడు ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉందండి. గ్రీవెన్స్ రైజ్ చేసిన దగ్గరేమో గవర్నమెంట్ రిమార్క్స్లో ఇనెలిజిబుల్ అని చూపించడం జరిగింది. అలాగే మనము స్టేటస్ చెక్ చేసినప్పుడు పేమెంట్ హోల్డ్ బై డిపార్ట్మెంట్ ఆర్టీ అని రావడం జరిగింది. ఇలా 2 రకాలుగా రిమార్క్స్ అనేవి చూపించడం జరిగింది. అలాగే వీళ్ళకు సంబంధించి గవర్నమెంట్ ఎటువంటి డెసిషన్ తీసుకోలేదు ఇప్పటి వరకు.
మేబీ గవర్నమెంట్ వీళ్ళకి అనుకూలంగానే తీసుకుంటుంది. ఎందుకంటే గవర్నమెంటే ఫ్రీ సీట్ ఇచ్చింది కాబట్టి వీరికి అన్యాయం చేయదు. కాబట్టి మనమందరము గవర్నమెంట్ డెసిషన్ తీసుకునేంత వరకు వెయిట్ చేయాలి. రకరకాల యూట్యూబ్ వీడియోలు చూసి వాడు ఇలా చేయండి 10 గంటల్లో పడుతుంది, ఇలా చేయండి 2 గంటల్లో పడుతుంది, ఇలా చేయండి డబ్బులు పడతాయి, ఇవన్నీ సొల్లు మాటలండి. గవర్నమెంట్ డెసిషన్ తీసుకున్నప్పుడు మాత్రమే వీళ్ళందరికీ డబ్బులు అనేవి జమ అవ్వడం జరుగుతుంది. వీళ్ళలో ఈ కేసెస్లో చాలా వరకు గవర్నమెంట్ ఇంకా డెసిషన్ తీసుకోలేదు. గవర్నమెంట్ డెసిషన్ ఖచ్చితంగా తీసుకుంటుంది. తీసుకున్నప్పుడు మాత్రమే డబ్బులు పడడం జరుగుతుంది. అంతేకాని మనం అలా చేయండి ఇలా చేయండి అలా చేస్తే ఏం పడవండి. మన హౌస్ హోల్డ్ డేటాబేస్లో ఏమైనా తప్పులు ఉంటే ఉన్న ఆప్షన్స్ వినియోగించుకొని మనం దాన్ని సరి చేసుకోవాలి. అంతేగాని వేరే ఏమైనా చేస్తే ఏం పడవు. కాబట్టి మీరందరూ చేయాల్సిన ఇంకో పని ఏంటంటే ఒకసారి హౌస్ హోల్డ్ డేటాబేస్ అనేది చెక్ చేసుకోండి. మీరు డిఏ దగ్గరికి వెళ్ళి, సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ గారి దగ్గరికి వెళ్ళి మీ ఆధార్ నెంబర్ చెప్తే వాళ్ళు హౌస్ హోల్డ్ డేటాబేస్లో చెక్ చేస్తారు. మీ ఫ్యామిలీలో ఎవరెవరు ఉన్నారు, ఏమైనా రిమార్క్స్ ఉన్నాయా, ఈకేవైసీ అయ్యిందా లేదా అన్నీ చెక్ చేస్తారు. చెక్ చేశాక అన్నీ క్లియర్గా చూసుకోండి. మీ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళే ఉన్నారా, మీకు ఎంత పొలం ఉందో అంతే చూపిస్తుందా, ఎన్ని మీటర్లు ఉంటే అన్నీ చూపిస్తుందా, ఇలా ఈకేవైసీ దగ్గర ఎస్ ఉండాలండి, వై ఉండాలి, ఎన్ని ఉంటే అవ్వలేదని. సో అలా ఏమైనా రిమార్క్స్ ఉంటే అవన్నీ మీరు రెక్టిఫై చేసుకోండి. నెక్స్ట్ గవర్నమెంట్ డెసిషన్ తీసుకొని డబ్బులు వేయాలన్నప్పుడు మీ అందరికీ డబ్బులు అనేవి పడడం జరుగుతుంది. ఇలా వెళ్ళాలి కానీ అది అలా చేయండి ఇలా చేయండి అంటే ఏం డబ్బులు పడవు. గవర్నమెంట్ ఊరికే డబ్బులు ఇవ్వదు. కాబట్టి మీరందరూ ఈ ఫాలో అయ్యి అందరూ ఎలిజిబుల్లోకి రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. జై హింద్.